ఏందే ఇంకా కాలేదానే కూర? ఒక బుక్ వేసుకురా, అంత పానం గవర్ గవర్ అవుతుంది. ఇగో తినకుండా ఆదరవాదర వచ్చి అలసిపోయినట్టు పండుకున్నావని నేను లేపకుంటున్నా. తిను గావర్ గావర్ అవుతుంది అనబడితే రాత్రి నీకు ఇష్టమని చేపల పులుసు పెట్టినా. వాసనే గమ్మతి ఎత్తుంది. అవునయ్యా, నువ్వు రాత్రి వచ్చి సపరేట్గానే వండుకుంటువి. వదినకు జ్వరం తక్కువైందా అనయ్య? మరి నువ్వు జ్వరం అంటే అది కలిసింది, నీకు ఎప్పుడే మర్చిపోయినా నేను పోయేసరికి ఇయ్యంపుడు మాసిన గడ్డంతో ఆడ కూర్చొని మోంగనే మీద పడి ఏడ్చురాదు. బావా నీ కొడుకు లేకున్నా ఒకటే, నాకున్నా ఒకటే అయిపోతుంది బావా. నా కొడుకు చూసి లేదు, కాను లేదు, నా బతుకు కుక్క బతుకు అయిపోయింది. అవ చెల్లెకి జ్వరం వచ్చి అల్ల పండుకునేది, నా బిడ్డ రాకుంటే మా బతికి అరవందం బతుకోపోవని మీద పడేస్తే నా పానం కలకల అన్నదే పుచ్చి. అయ్యో, ఈ సింటు చేయడా అనయ్య గంతగానో జ్వరం వచ్చి పండుకుంటే? ఓ సింట ఏం చేస్తలేడట, ఆయన భార్య ఏం చేస్తుందంటే వాళ్ళకి అత్త కూడా ఇద్దరికి లొల్లి వచ్చిందంటే ఎన్నో. ఆ ముచ్చట నాకు తెలియదే. అయ్యో నీకు అసహసంగా తెలియదే. ఉండేది ఒక్కింట్లే కానీ ఏరనుకుంటారట అయ్య కొడుకులు ఇద్దరు. అయ్యో మొన్ననే పెళ్ళే ఒక్కడే కొడుక, ఇప్పుడు ఏరనుకున్నాడు ఏందయ్యా? ఏం చెప్తావే ఈ కాలపుల్లకు? అత్తోటి అంటే కోడలు దుడుచుకపోవాలి, కోడలోటి అంటే అత్త చదురుకపోవాలి. కానీ ఇద్దరు తగ్గపోరు ఉంటే లొల్లి తగ్గుతుందా అని? ఏ తగ్గది, ఎవరన్నా వాళ్ళకి ఓపుకుండాలా? పెళ్ళ ఆయన చిన్న పొల కదా, ఓపుకుంటుందా? ఇంతలోనే పోగానే భుజా ఉన్ను అల్లుడు వచ్చిండు, ఆ సీనున్ను ఆ పిల్ల ఇద్దరు వచ్చిండు. వాళ్ళు వీళ్ళు వచ్చినాక కూర్చునే పెట్టి అసలు ఏంది మీ లొల్లి, ఏంది మీ కథ, ఏంది, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు? ఇంటింటికి మంటిపోయానే మాకు పోయి ఉంటుందా బిడ్డ? అత్తోటి అంటే చదువుకోవాలి, కోడలోటి అంటే నువ్వు బడాలే చెల్లి అని భయం చెప్పి ఒక దిక్కు చేసి వచ్చినవే. ఆ బుజ్జి ఫోన్ చేసినప్పుడు ఆ చెల్లె చెప్పదా అన్నయ్య? మంచిగా పని చేయాలి బిడ్డ, అత్త మామని మంచిగా చూసుకోవాలని చెప్పద్దా చెల్లె? ఆ పిల్ల చెప్పిందే పాపం. అత్తను మంచిగా కలుసుకోవాలి బిడ్డ, మామని చూసుకోవాలి బిడ్డ. రేపు వాళ్ళే కాదు బిడ్డ నీకుండేది. నేను ఓ రోజు చచ్చిపోయేదాన్నే, కానీ నాకు మంచిగా లేకున్నా మీరే చూడాలి, మీ వాళ్ళకి మంచిగా లేకున్నా నువ్వే చూడాలి బిడ్డ, నువ్వే గొప్ప మనసు చేసుకోవాలి తల్లిని మంచిగా చెప్పింది ఆ పిల్ల పాపం. ఏ చెప్పాలనయ్యా, ఈ వాదిన కూడా ఓటు అని ఓటు ఊకోవాలా, చిన్న పొల్లతో ఒకటి మాట అని ఓటు రాబడిందే, ఓటు చదువుకపోవాలి సంసారం అన్నప్పుడు. అటుకనే అవుతుంది అనే ఏ వారం అన్నప్పుడు ఆ పిల్లని కూడా ఒకటి అనే ముచ్చటే అనాలనే. ఇప్పుడు ఈ కాలపుల్లు ఎవరు పడతాలే ఏమో. ఇక వదిన కొంచెం తొందర పడుతుంది, ఆ పొల్ల గోల పొల్లాయే ఏమో. ఇక నేను చూసేస్తానయ్యా. వినయ్ గాడు మౌనికని తీసుకురాని పోయింది కదనే. మౌనికుని వినయ్ ఇట రాగానే నువ్వు పోయి చూసావు. ఓ పూట ఉన్నా నడుతుంది. ఇక మాకు వండి పెట్టేందుకు మౌనికి ఉంటుంది. ఓ పూట ఉండి ఆ పిల్లకి ఓ తానం పోయి చెప్తుంది పాపం. మా చెల్లెని చూస్తే కూడా మస్తు గోస అనిపిస్తుంది. ఏ పాపం అట్ట కట్టే ఉంటే గంత వచ్చాడు తెరలైంది, చూస్తే మంచాల కనిపించకుండా అయిందే. అయ్యో ఏ నేను బుజ్జి వచ్చినాక పోతానయ్యా, నాకు అట్టే దాంట్లాడుతుంది ఊకే పాపం. పోయి చూసిరా, ఓ పూట ఉండిరా. ఏ ఉండొస్తానయ్యా, మళ్ళా నాట్లు పడితే కదా తీరదు ఇక అట్లా అని. మరి నేను నాట్లు పడితే నీకు తిరగదు, నాకు తిరగదు, మళ్ళీ పోవడే వీలు కాదు. మౌనికి వచ్చిన రోజు సాయంత్రం పో, ఆ రాత్రి గుండు తెల్లారిరా. పోయేస్తానయ్యా. ఏందే నిమ్మలంగానే కూర్చున్నావు? అల్లుడిని బిడ్డ పోతా అంటారు, అవన్నీ చదివినావా వాళ్ళకు? చదివిందయ్యా. ఇదంతా మాడికాయ పచ్చడి కట్టినట్టు పిల్లలకి ఇబ్బంది అవుతుంది పిల్లలకు. ఇంతంతా కందిపప్పు పట్టించిన 2 కిలో అంతా కందిపప్పు కట్టినాయి, ఇంత కారపొడి పోసినాయి. అయితే కానీ ఉన్న దవాఖానకు నీకు మందులు లేకపోతే బుజ్జికి ఫోన్ చేస్తే అల్లుడికి పైసలు కొట్టింది. నాకు ఆ బీరువాల పైసలున్నాయి, బొంగ బుజ్జికి ఇచ్చి పంపి. అల్లుడే ఇచ్చిండా? ఇస్తే నా దగ్గర కూడా 1000 రూపాయలు దాచుకున్నాయి, బిడ్డకి ఇస్తే అనమనుకున్నాను. అయ్యే బుజ్జికి చేతి ఖర్చుకి కానీ ఇవైతే అల్లునికి ఏమని చెప్పు. సరే. 7:30 వీళ్ళు కనబడతలేదు. బయట మనవరాలు ఆడిపిస్తాను, ఆమె ఎడుతుంది, కూర్చొని మాట్లాడుకుంటాను. బయటనే కూర్చున్నా. బయట మౌనిక, మౌనిక బాప వస్తాననే రా బిడ్డ. ఏం చెప్తాను బిడ్డ? బయట ఏం లేదు, అమ్ములుగా ఎడుతుంటే అలా బాబా ఆమెతో ఆడతాడు చూస్తాను. ముచ్చట మాట్లాడదాం పిలిచిన బిడ్డ. నేను ఏం ముచ్చట్లు? ఏం లేదు బిడ్డ, నీ బిడ్డకు చెవులు కుట్టితేనే బాగా తీరుతుంది బిడ్డ. తీరుతుంది ముందు లేదా, ఇంకా ఇప్పుడు ఏమున్నది? ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరం అయింది కదా మీ బిడ్డ. మళ్ళీ 3 సంవత్సరాలకు 5 సంవత్సరాల కంటే ఉండేటోళ్ళు ఎవరు, పోయేటోళ్ళు ఎవరు, ఇయ్యాలన్న పనులకు రేపు గ్యారెంటీ ఉంటలేదు. ఏం బాపు ఏం మాట్లాడుతున్నావే? అట్లా కాదు బిడ్డ, నా కాళ్ళెక్కలు ఆడినప్పుడు నీ బాగా తీర్చుకుంటే నా బాధ్యత తీరుతుంది బిడ్డ. ఇప్పుడే సాగుదంపులకు ఘోరం, ఏం అవసరం లేదు. ఇప్పుడు అందరం మంచిగా ఉన్నాం, మంచిగా ఉంటే సరిపోతుంది. 5 సంవత్సరాల వరకు ఉంటే అయిపోయాయి. బిడ్డ నా పని మంచిగా ఉన్నప్పుడు నేను బాగా తీర్చుకోవాలనిపిస్తాను నాకు. మళ్ళీ అది కూడా ఇప్పుడు అవ్వగారింటికి అంచిన మందనం పట్టుకురావాల్సి ఉంటుంది బిడ్డ. ముక్కులు చెవులు కుట్టితే ఆడపిల్లలకు కోరుకునేటువంటి కోరికలు గదే ఉంటాయంటే, నువ్వు నా కడుపుకుంటే ఆడబిడ్డ కాబట్టి నీ బిడ్డకు నీ మందనం తీసుకురావాలి. వందనంతో పాటు ఫంక్షన్ కూడా నేను ఇక్కడనే చేసుకున్నాను అనుకుంటున్నాను.
అయినా నా మనసు ఒప్పుతలేదు బాపు. ఇవరకే ఖర్చులలో పడుతుంది, ఇంట్లోనే రూపాయి లేకుండా ఉంది. మళ్ళీ అప్పులు తీసుకొచ్చి చేసినాం అనుకు ఎట్లుండదు చెప్పు. ఇప్పటికే సిటపట్లు ఆడుతుంది ఇల్లంతా. అవసరమానే ఫంక్షన్ చేస్తే వాళ్ళు వీళ్ళు మీరు మీ మామ మీ అత్తమ్మ స్వాగతన్న రజనక్క అందరు వచ్చి మంచి మళ్ళీ మనం సంబరంగా ఉంటే మన ఇల్లు పండుగ వాతావరణంలో కనబడుతుంది బిడ్డ. మీరు మంచిగా ఉండి చేతిరిగినప్పుడు 5 ఏళ్ళ వరకు పెద్ద ఎత్తు తీరాదే. పైసల గురించి నువ్వు ఆలోచించవు బిడ్డ. వడ్ల పైసలు వచ్చినాయి, నాకు నిమ్మలం ఉన్నప్పుడు నా పాన నిమ్మలం ఉన్నప్పుడు చేయను బిడ్డ. నీకు చెప్తాం అనుకున్నానే అదే బిడ్డ ముగ్గురు నీకు చెప్దామని అనుకో, చెప్పలేదు కదట. ఉప్పులు చెవులు కుట్టిద్దాం మానడానికి ఒక పని అయిపోతుంది. సరే నాదేమున్నాయా బాపు, అల్లుడు ఉన్నాడుగా, అల్లుడితో మాట్లాడు. ఆయన ఇష్టమే నా ఇష్టం, నేను తీసుకొస్తా పోయి. సరే బిడ్డ ఎంతో మాట్లాడతారమ్మా. కొడుకు కూడా చెప్పరాదు మరి ఫంక్షన్ చెప్దాం ఏవానికి చెప్పొద్దనేది కాదు, చెప్తే వాడు చేసేది ఏముంది అంతలో. ఇప్పుడు వడ్ల పైసలు వచ్చినాయి ఇంట్లో, వడ్ల పైసలు వచ్చినాయి చూసి వాడు అది కావాలా బాబు ఇది కావాలా బాబు నీ అది తెచ్చుకుంటా ఇది తెచ్చుకుంటా అని ఉన్న పైసలు అంతా ఓడగొడతాడు. ఓడగొడితే మళ్ళీ మన చేతిలో రూపాయి లేకుండా అయిపోతుంది. ఈ పైసలు వచ్చినప్పుడు ఈ పైసలు ఉన్నప్పుడు ఫంక్షన్లు వేసుకున్నాం అనుకో మన బాధ్యత తీరినట్టు ఉంటుంది, వానికి ఇంత తప్పు కాకుండా ఉంటుంది. మనం చేయకపోయినా మళ్ళీ వాడని చేయాల్సిందే కదా ఫంక్షన్. సరే చెప్తా వానికి చెప్పాననే కాదు, ముందు వాళ్ళు వీళ్ళకి చెప్తాం. అల్లుళ్ళు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు నా ఇంటికాడ చేస్తా అట్లా ఇట్లా అయినంటే మళ్ళీ ఇంకో తలకని వాళ్ళు సరే అన్నాక చింటూ పిలిచి చెప్తాం. మనకి చెప్పకుండా మనం చేస్తామా? వాడు మనకు ఒక్కడే కదా. కూర్చోయ్యా కూర్చో. ఏం లేదయ్యా, మనవరాలకు సంవత్సరం అయింది కదా, చెవులు కుట్టిద్దామని ఆలోచన వచ్చింది నాకు. ఇక్కడనే ఫంక్షన్ చేసి చెవులు కుట్టిద్దాం అనుకుంటున్నాం అయ్యా. సరే మా అట్లా అంటావా? అయితే పెద్దబాబు కూడా ఒకసారి ముక్కు చెవులు కుట్టిద్దాం అన్నట్టు అన్నాడు. ఒకసారి పెద్దబాబుతో కూడా మాట్లాడితే ఏమంటాడు? కాదయ్యా, ఫస్ట్ పుట్టినరోజు చేయలేకపోయాను అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల. ఇప్పుడు అన్నయ్య చెవులు ముగ్గులన్న మా ఇంటికాడ కుట్టించుకొని రాదు బిడ్డ మన ఇమ్మలానికి. సరే అత్తమ్మ, మీరు ఎట్లా అంటే అట్లా. ఒకసారి పెద్దబాబు పెద్దమ్మతో కూడా నేను మాట్లాడతా. పెద్దమ్మకు చెప్తున్నాను నువ్వే. సరే మామ చెప్తా. అయ్యగారి దగ్గరికి పోయేద్దాం, మంచి రోజు చూసుకుంటా. ఇప్పుడే పోదామంటా? ఇప్పుడు పోయి చూస్తే మనకు కొంచెం సర్దుకోవద్దా ఒకటి. సరే అట్లా అంటే అట్లా మీ అక్క కూడా ఫోన్ చేసి చెప్తున్నాను. అబ్బాయి ఇంత సడన్గా అంటే అత్తరు రారు మా వాళ్ళు బెంగళూరులో ఉంటారు, మొన్ననే వేలు కదా, ఇప్పుడిప్పుడే ఆడ కొంచెం చదువుకుంటారు. సరే చెప్పైతే ఉంచు, మనం ఇప్పుడు ఇక్కడ చేసే ఫంక్షన్ వాళ్ళకి తెలియకపోతే మళ్ళీ మాట పోదా? ఏ లేదు చెప్తా. ఒకసారి పెద్దబాబుతో నువ్వు కూడా మాట్లాడమా. ఫోన్ చేస్తే తీయండి. సరే ఎప్పుడు అయ్యారు ఉంటాడా మరి? ఇప్పుడు ఉంటాడు, ఫోన్ చేసాడు నేను రమ్మన్నాడు ఆయన. సరే మరి ఎట్లా బండి మీద బండి. సరే నేను మీ అయ్యగారి దగ్గర వెళ్తాను ఆల్రెడీ. పోయిరా పోయి మరి. ఏందయ్యా రాంగా అయితే చికెన్ తీసుకురా, మరి బిడ్డ పోతా అంటుంది కదా. పట్టుకొస్తుంది. వాడు ఆ బట్ట పైపు కావాలని కూలుగా పెట్టే, ఇది ఒక పైపు ఉండే మరి మంచిగా ఉన్నదా ఇది? అరే ఇంకో పైపు ఉండే కాదు, ఏమైందే? పైపు అది ఎవరికి ఇచ్చినో మర్చిపోయిందో, అది ఎవరికన్నా ఇచ్చి నేనే మర్చిపోయినో. దీని దాంట్లోకి ఇంకొక పైపు అంటే మంచిగా ఉండునే. ఇంకో పైపు ఉండే కాదు, ఏదే? ఏందయ్యా ఊక పై పంటనవేంది? మొన్న సాంబశివరావు పటేల్ వచ్చి తీసుకపోయాడు, ఇత్తివి మళ్ళీ మర్చిపోతావు కదా. నీ సిరిత్ అట్టేనా అన్నయ్య? మళ్ళీ పట్టుకొచ్చేయలేదా పటేలు? ఆ పటేల్కి ఏది ఇచ్చినా ఇదే కథ. పోయి మనిషి పోయి తెచ్చుకున్న దాకా ఇయ్యాడు. మళ్ళా నువ్వు పోయితేవు ఆయన తెస్తాడా అన్వయి? పోయి అన్న తెచ్చుకోవాలి మన అక్కర కాబట్టి. ఒక్కడే వస్తాండి ఏంది? ఏంద్రా వినయ్ మౌనికున్న బుజ్జేది? ఏ వాళ్ళు ఇంటికాడనే ఉన్నారే. అరే ఎక్కించుకరారంటే ఆడెట్లు ఇచ్చి పెట్టి వచ్చినారు నువ్వు? మళ్ళీ 2 రోజులు అయితే అటు పోయేదనా అని ఆడనే ఉంచి వచ్చిన. 2 రోజులు అయితే ఆడికే పోవడం అంటాండి ఎందుకయ్యా? అరే మళ్ళీ ఎవరికి ఏమైందిరా? 2 రోజుల తర్వాత అటే పోవడం అంటాను. నువ్వు గంతెందుకు భయపడతానవే? అయితే 2 రోజుల తర్వాత అమ్ములుగానికి మా మామూలు చెవులు కుట్టిద్దాం అంటారు, ఇంట్లో మందమే చేద్దాం అంటాడు ఆయన. ఇక అందుకే తీసుకురాలి, వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికాడనే ఉన్నారు. సరే తీరా, ఏడు చేస్తే ఉన్నది బిడ్డ. అయ్యో మనకున్న 10 మంది ఎవరు బిడ్డ, నేను ఈడ గుట్టిపోతున్నా, మీ మా ఎట్లా గుట్టితాడు కొడుక? ఏ ఆగరాదే, ఈడ గుట్టిత్తేంది? పాపం వాళ్ళే లొల్లుల మీద పంచాదుల మీద ఉన్నారు. సరే ఓ శుభకార్యం వాళ్ళ ఇంట్లో జరిగితే అందరూ సంబరంగా ఉంటారని అనుకుంటాను కావచ్చు. అంతలనే మన పిల్ల కాకుండా పోద్దా? వాళ్ళకి కాపిల్లే ఉండే, మనకు కాపిల్లే ఉండే, ఎవరి ఇంటికాడ గుట్టిత్తేందే? ఇక గదే నేను ఆలోచించిన. ఇక వాళ్ళను మనం ఎందుకు కాదనాలి? ఇదివరకే వాళ్ళంతా లొల్లులలో పంచాయతీలలో ఉన్నారు. అరే వినయ్, మీ మామను ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టకర్రా. మందిని పిలిచి ఫంక్షన్లు చేస్తే ఏం లాభాలు రావురా. ఏమున్నదిరా, మన ఇంట్లో మందం చేసుకుంటే అయిపోయా. మా మావ కూడా గంతే అన్నాడు పెద్దబాబు. నేనైనా ఏం ఎక్కువ అడుగుతా, ఇక మా అక్కోళ్ళు వస్తారు, మనం స్వాద్భావులు, ఇక ఆయన ఎవరు చెప్పుకుంటాడో ఆయన ఇష్టం.
సరే తీరా మరి ఎప్పుడు రమ్మన్నారా? అయితే రేపు పొద్దున బట్టలో పోదాం గిదే ముచ్చట చెప్దామని వచ్చిన. అయ్యగారిని అడిగినట్టు బిడ్డ అడిగినాం నేను కూడా పోయినా అయ్యగారి దగ్గరికి, మా మామ నేను పోయినాం. ఇక మీ మామని బట్టలు తీసుకోమను, ఈ చెవులు కుట్టించేమను, రింగులు తీసుకోమను. ఆ ఆడంబరాలకు పోగానే ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టుడద్దు. ఇక మనం కూడా ఇంత బంగారం తీసుకుంటే అయిపోద్ది మన పిల్లకు. ఓ తీసుకోవాలన్నా ఏమన్నా బంగారు తోలికి చైన్ వేయాలి. మీ పనులు అయితే ఏం లేవు కదా ఇప్పుడు? ఏం పనులు లేవు బిడ్డ. ఇక మళ్ళీ నాటుకు దిగిందంటే మన వీలు కాదు 15 రోజుల దాకా. మరి గదే వచ్చేవరకే పెద్దవా పెట్టు పై పట్టుకొని పోతాడని. సరే బిడ్డ పోదాంతి. ఇంత ఫంక్షన్ వాళ్ళ ఇంటి ముందర చేస్తే వాళ్ళకు సంబరం మనకు సంబరం, ఇక మంచిగా ఉంటుంది. ఇక అయితే అని ఒక బుక్కడని తినిపో. రా బిడ్డ అన్నం పెడతారా తినిపోదు. నేను బైక్ అడి వేస్తా పో. పెద్దవాపు నేను కూడా తిని ఆఫీస్ పోతే. సరే పో బిడ్డ, నేను బైక్ అడి వేస్తా పోలి. పో ఏం మర్చిపోను. అబ్బా చెయ్యే బాపు ఫోను, ఇక అత్తలేరు. ఇంకా అమ్ములు కూడా ఒక్కతే ఉన్నది ఇంటికాడ, ఆమెకు ఆగుతుంది అత్తమ్మకి చెప్పు. చేయరాదా ఆమె పెడుతుంది అన్న ఎక్కడ దాకా వచ్చిండో చెయ్యి. అదే వస్తానన్నారు ఇంకా వస్తలేరు. మనం కూర్చున్నారా బిడ్డ? అక్కడ కూర్చోండి. హలో బావ ఏడు దాకా వచ్చారు? వస్తాను. ఇంకో పెట్రోల్ వచ్చిందని పెట్రోల్ కొట్టి తండ్రి వినాయి. ఇక్కడికే కమలాపూర్ రండి మరి. ఇంత కమలాపూర్లో ఏడికి రావాలి? వినాయక షాపింగ్ మాల్. మనం ఇదివరకు పెళ్లికి తీసుకోలేదు బట్టలు. ఓహోహో, మనం పెళ్ళప్పుడు బట్టలు తీసుకున్నాక అన్న ఆ పున్నవన్న దగ్గర పున్నం షాపేనా? మనకు ధరలు కూడా కొంచెం తక్కువగా ఇస్తాడు. మనకి ఏడాకు వస్తే ఆడ తీసుకుందాం బావ. పున్నది అయితే పున్నది అలానే తీసుకుందాం బావా. అట్లే పక్క పంట ఇక్కడ బంగారం షాప్ ఉన్నది. మీ దోస్తుంది అలానే బుజ్జికి అవి ఆ ముక్కులు కుట్టించేటి అవి తీసుకుందాం. సరే ఆడికి వస్తాం. సరే తొందరరా. ఇక వస్తాను, ఒక్కటే నిమిషాలు ఉంటాం. వస్తానట దగ్గరికి వచ్చిరట. తెల్లట్నా నమస్తే బాబు. నమస్తే. ఉన్నావా? నమస్తే అన్నా నమస్తే. నా మనవరాలకు ముక్కులు చెవులు కుట్టిస్తాను. కొంచెం బట్టలు కావాలి, తీసుకో. మంచిగా చూపించు. కొత్త బట్టలు వచ్చినాయి కదా? అన్న ఫుల్ వచ్చే స్టాక్. ఓకే అన్న. శ్రీకాంత్ చెప్పు మనలో చెప్పు. బట్టలు చూసి మంచి బావా దాయ్. అన్న కొత్త ఎప్పటికప్పుడు వస్తుంది, వీక్లీ 1 టైం. ఓ బిడ్డ, వాళ్ళని బిలువ బిడ్డ, ఆలస్యం అయితే లేదా తల్లి? ఇక భుజా జర వదులనే బట్టలు తీసుకోలే, పొలగల్లా గుడతాయి. కరెక్ట్ బిడ్డ బావ అన్నది. కొంచెం పెద్ద అయితే 1 సంవత్సరం దాకా అటో ఇటో అక్కడికి వస్తాయి మంచిగా. ఏది మావయ్య బాప అట్నే మాట్లాడతాడు, నువ్వు అట్నే మాట్లాడతావా? అనే వదలు బట్టలు వేసుకొని ఏం చేయమంటావు? ఎవరైనా చూస్తే అడకచ్చేసిరా అనుకుంటారు. ఇప్పుడు ఎవరు వేసుకుంటారు గన్ని రోజులు? వాళ్ళకి తినబెట్టంగా తాగబెట్టంగా అటు ఇటు ఆ బట్టలు ఒక 2-3 సార్లు వేస్తే అంతా పీస్ అవుతాయి. సరే బిడ్డ, మీకు నచ్చినవి మీకు ఇష్టమైన బట్టలు తీసుకోండి. బిల్లు ఎంత అయితే అంత కట్టిపోతాం. మంచి మోడల్ తీసుకుంటాం. మీరు సప్లై చేయకూరి, వెనకటోళ్ళ లెక్క లూజ్ తీసుకో, వదలే తీసుకో, కుడతానే అని అనకూర్రి. మౌనిక గట్లా ఫ్రాకులు గిట్లా తీసుకోకే, మంచిగా లేటెస్ట్ మోడల్లా జీన్స్ గిట్లా తీసుకో. ఒకవేళ ఫ్రాకులు గిట్లా తీసుకున్నాం అనుకో మొత్తం చిట పెడితే మళ్ళీ మన ఊకబెట్టలేక గోస. ఆ ఫోటోలకు స్టిల్ ఇయర్ ఏమి ఇయ్యరు. దా పిల్లలు రాలేదు అయ్యాలా? దా అమ్మ ఇట్రా ఇటు కూర్చొని. ఇటు సారీస్ ఇటు ఉంటాయి, ఇటు రండి. అమ్మ చెప్పండి అమ్మ, ఏం సారీస్ కావాలి చెప్పండి. పెట్టుడు చీరలు చూంచురన్న, ఇప్పుడు ఫంక్షన్ కదా, అవి కావాలి. మా కోడలికి ఇప్పుడు వచ్చిన కొత్త మోడల్ బట్టలు ఏమున్నాయో అవి చూంచుది. మాకేమో పట్టు చీరలు చూంచుది, కొన్ని నార్మల్ చీరలు చూంచుది. సరే అమ్మ ఇస్తా. శ్రీకాంత్ రావే, కొంచెం మెత్తడి చూపించే పున్నమన్న మా మనవరాలకి. మంచి ఇస్తానే. అదే ఫంక్షన్ అంటే ఒకటి జాకెట్ ముక్కలు కట్టి ఇది, ఒకటి తువాల కట్టి ఇది. మనం అందుకు అత్తమ్మకు మామయ్య తీసుకో, మరదలకు తమ్ముని తీసుకో, బంగారు తల్లికి లంగోనా నీకు మనవరాలు లంగోనే ఎత్తుందా ఇప్పుడు? అమ్మ చూడండి సరే. ఇవే ఇంకా సారీస్ ఇప్పుడు అందుకో వీటిలో అమ్మ సారీ చూడండి. ఆగమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా. ఇది చూడండి, ఇది పళ్ళు. దీని ధర ఎంత చెట్టు? 9,000 దాకా ఉంటుంది. ఇంత ధర కాదు బిడ్డ, ఉన్నంతలో కొనుక్కోలే బిడ్డ. మీ మామే మొన్నటి దాకా ఖర్చులో పడి ఉన్నాడు కాదు బిడ్డ. అరే చూడంగానే ఉంటావా? నువ్వు ఎందుకు ఎగిరిత పడతావే? నువ్వు 4,000 లోపే చూపించరాదు. టైం చూడని ఇదైతే చూడని, నీకు వాళ్ళకి నచ్చిన తర్వాత చూడండి. ఇది కొంచెం తక్కువ పడుతుంది, ఇదైతే 50-200 అట్లా పడుతుంది. 4,000-5,000 చూపించావు.
వద్దు నాకు ఇష్టం తీసుకో మౌనిక, నీకు మంచి సెట్ అవుతుంది అది. ఏంటిది 9,000 అంటే ఏమనుకుంటాను అది పైసలు గురించి నీకెందుకు బిడ్డ? నువ్వు తీసుకో, నీకు నచ్చిందా నచ్చలేదా? నచ్చవచ్చు కానీ నేను మిమ్మల్ని ఖర్చు పెట్టించినందుకు అంత అని పొల బాధపడుతుంది. దానికి నచ్చింది తీసుకొని రాదులే. ఇప్పుడు మేమేమంటున్నావే నీ కోడలు ఏది నచ్చదు తీసుకోమను. అరే నువ్వు ఇంకా చెప్పమ్మా, ఇంకెవరికి ఇవ్వాలి చెప్పండి. పాపకు తీసుకోండి ఫస్ట్. పాపకు ఫ్రాక్ ఇయ్యనా? నీకు ఏమైనా ప్యాంట్ షర్ట్ అవుతానే? రైట్, వీళ్ళే కానీ అంటావా? వీళ్ళకి ఒకటి పెట్టుబడుల చీరలు కట్టి బ్లౌజ్ పీసులు కావాలమ్మా. బ్లౌజ్ పీసులు బ్లౌజ్ పీసుల కట్ట కూడా ఇదే ఇట్లా తీసుకోవాలమ్మా. మీకు 500 550లోనే మంచిగా మీకు ఒక 900 చీరలా ఉంటుంది. 550 అంటే వద్దు అమ్మ తీసుకో అమ్మా, తక్కువ చేస్తుంది. మీరు బాగా కావాలంటారు కదా అమ్మా. 300 బాపతి తీసుకో అమ్మా, 400 450 వరకు ఇస్తుంది. మీకు చూసే ఇస్తుంది అమ్మ. ఇది ఇప్పుడు కొత్త మోడల్ అమ్మా, మీకు సెట్ వైజ్ వస్తుంది. మీరు మళ్ళీ ఇంకా తక్కువ తీసుకున్నారంటే దీంట్లో బ్లౌజే మీకు 500 రూపీస్తో వస్తుందంటే బ్లౌజే కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా. ఇట్లా ఇంకా తక్కువ చేస్తుంది. మన వాళ్ళైనా మీరు ఎప్పుడు రెగ్యులర్గా వచ్చేటోలే కదమ్మా, వచ్చిన రేటుకి ఇస్తుంది. సరే ఒక 10 సరిపోతే మామయ్య? 10 చాలా? 10 ఉన్నారు కదా పెట్టేటోళ్ళు. వాళ్ళకే 10, మరి మనకు మనది మనం తీసుకున్నాం. మనకు 4 చాలు. మా వాళ్ళు ఇస్తారన్న. మా బాపోళ్ళు కూడా పెట్టేందుకు ఒక 4 చీరలు. మీ బాబులో ఒక 4 చీరలు ఇవ్వనమ్మా. శ్రీకాంత్ కొంచెం దీనిలోనే డిఫరెంట్ మోడల్ అందుకోవే, సేమ్ అయితే మళ్ళీ ఒకరికి వాళ్ళ బాబులు 4 పెడతారట. కాటన్ టవల్సే మంచి. నీకు ఈచ్ వన్ 50 రూపాయలు పడుతుంది హోల్సేల్. ఇక అన్ని కలిపి 12 12 అంటే ఎంత? 12 అంటే 600 ఇస్తాం అంతే అమ్మా. నేను చూసి ఇస్తాను మీకు అన్నీ. మీరు అన్ని టోటల్ చేసినప్పుడు తక్కువ చేస్తలే అమ్మా. పెట్టవారా? ఫంక్షన్ చేసినాం కాబట్టి దగ్గరలో పెట్టడం ఉంటుంది. ఏ ఆగు, నువ్వు ఏమవుతావే ఇప్పుడు? ఏం చేసినావు ఇక ఈ చీరలు నోకే అన్న, ఇవన్నీ పక్క పెట్టుది. మా చిన్న పాప గురించి మా కోడలికి సంవత్సరంన్నర ఉంటుంది, కొద్దిగా లడ్డు ఉంటుంది. బాపు ఇప్పుడు అన్న రాలే వదిన రాలే, ఇప్పుడు అన్నకున్న వదినకు బట్టలు తీసుకుండే కదా తీసుకుంటే మరి ఎట్లా? ఆమె మెచ్చదు బిడ్డ, మనతో నచ్చితే ఆమెకి ఇష్టం వచ్చినవి తీసుకోమని చెప్పి వచ్చినావు. నువ్వేం రంది పడకు. అన్న సంగతి విడిచిపెట్టి బిడ్డ, వాడు నేను పైసలు ఇచ్చి వచ్చిన రాంగా వాడు తీసుకుంటాడు. వాడు పెళ్ళ పోయి తీసుకుంటాడు. కానీ నీకు నచ్చిన బట్టలు నువ్వు తీసుకో. శ్రీకాంత్ ఇలా పాపకు ఒక డ్రెస్ చూపించు, ఇంకా బిల్ చేసి వస్తాం. చిన్నపిల్లలే చూపించన్నా. చిన్నపిల్లలండి. ఓకే అండి, ఇది జిమ్మిచ్ మోడల్ హెవీగా ఉంటుంది. క్యారెక్టర్ డిజైన్ బాగుంటుంది. ఇది వెస్టర్న్ మోడల్. జీన్స్ అద్దు, జీన్స్ అద్దు వేద్దాం, మంచిగా కనబడుతుంది. మెత్తగా ఉన్నాయి అవ్వ, క్లాస్ మెత్తగా ఉండేది రూపాయి. జీన్స్ అని పర్టికులర్ మెత్తనే ఉంది, మంచిగా మెరుస్తాను కూడా. ఇది తీసుకోరాదు బిడ్డ, పెద్దగా దగ్గర. దాన్ని బట్టనే పట్టది కొంచెం కనబడుతుందా మా కోడలు? సూపర్ ఉంటుంది కానీ నా కోడల కంటే ఈ గౌనే బరువు ఉండేది. సూపర్ ఉన్నది అన్న. మరి నడుతుంది మంచిగా. అవి తీసుకున్నాం మీరు. నేను చెప్తాను, నువ్వు ఇంట్లో బిడ్డ నీ దండం పెడతా. లంగా జాకెట్ ఇట్లా మాటలు తీసుకో తల్లి. బాబు మెచ్చుకుంటుంది రా, ముట్టు ఉంటుంది. ఆమె ఇప్పుడు లంగా జాకెట్ తోడిగే వయసు వచ్చిందా బావ? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇదన్నా తీసుకోవాలి, లేకపోతే ఈ మెరుందన్న సింపుల్ గా మరీ అంత ఎందుకులే, ఇది కంఫర్టబుల్ గా ఉంటది. లంగవని ఇలాంటి ఉన్నాయా కుట్టినాయి? చిన్నపిల్లలకు ఉంటాయి కదా, ఇట్లా ఎత్తారు, మంచిగా ఉంటుంది. బావా ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకుందాం బావా. వడ్డాలం గాజులు అవన్నీ వేసి తిప్పవని చూస్తాను. కానీ ఇప్పుడు ఉండే కానీ అట్లా చేసుకుంటే అయితే ముట్టు ఉంటుంది. ఆ మూడిట్లో ఏదైనా ఓకే మౌనిక. ఈ ఒకది ఇచ్చేయన్న, అది మంచిగా ఉంది. దాంట్లో అది బాగుంటుంది, అదైతే కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇవన్నీ ప్యాక్ చేసి బిల్ అయ్యి ఇంకా బంగారం కాడికి పోవాలి. మొగల బట్టలు తీసుకోరా? ఈ బాబు ఇంకా అదేంటి లంగా పోని అంట. ఆ టర్కీ టవల్ కూడా అన్న, ఆ టర్కీ టవల్ కూడా సరే ప్యాక్ చేసి పక్క సార్. రేటు మనకు తెలిసిన రేటేనే. రైట్ సైడ్ బట్టలు మంచిగా వచ్చినాయి కానీ ఇప్పుడు బ్లౌజులు అంతే అసలు. అవును కదనే. సరే ఓ పని చేద్దామా పాప? ఇక రావే. ఇగో మామయ్య నువ్వు అత్తమ్మ కలిసి బంగారం కడుకోది,
బావ నేను తమ్ముడు మౌనిక కలిసి కంగన్ హాల్ గడిపో. సరే బిడ్డ మీరు పోయిరా పోలే కంగనాల సామాను ఆ జాకెట్ కొలతకి ఇల్లి మేము పోయి బంగారం తెస్తాం. అమ్మ ఒక్క రౌతున్నాయి తీసుకొని రాయి. నాకు గాజులే బిడ్డ గాజులు. ఉన్నాడు కదా సేటు? ఉన్నాడు. నమస్తే సేటు. నమస్తే అంకుల్. మంచిగానే కూర్చోండి, చాలా రోజులకు వచ్చేళ్ళు. మా మనవరాలి చెవులు కుట్టిస్తాను సేటు. పువ్వులు కావాలి. ఎంత ఎత్తులో కావాలి వజనం? విషయం ఎత్తులో చూడు, బంగారు అయితే బ్యాడెత్తి కావాలి సేటు. మంచిగానే ఉంటాయి, బందోబస్తు ఉంటాయి. బ్యాడెత్త అంటే గట్టిగా ఉంటాయి. మనం కుట్టినా కూడా కనపడాలి చెవులకు. ఏం కాదు, మంచిగా పెద్దగా కనబడతాయి. ఎట్లున్నది బంగారం రేటు? బంగారం 73,000. ఎప్పుడు 55 ఉండే. నిజమే బావా. ఒక స్టోన్ ఉండాలి దానికి. ఓ రాయి వస్తుంది, కింద ఒక డ్రాప్ టైప్ ఏదైనా చిన్నది అది కూడా ఉంటుంది. సరే దీంట్లో చూడండి. ఇచ్చారా వదన ఎక్కువ ఉంటే ఇది తీసుకున్నావా చెల్లె? పెద్దగా ఉంటాయి అన్న ముఖానికి. ఇప్పుడు సంవత్సరాల పిల్లేనా ఇవి అయితే మంచిగా ఉంటాయి కావచ్చు. మంచిగా ఉంటాయి ఇవి. ఇక ఇవి తీసుకుందాం. అవి చీర కట్టించే ఫంక్షన్ వరకు నేను చైన్ వేస్తా కానీ ఇప్పుడు అది కొంచెం తక్కువలో తీసుకుందాం. అట్లనే అట్లే పుట్టుపోగులే పెట్టు. నేనేమన్నా అవి కావాలి ఇవి కావాలని అంటలేను. అట్లా అని కాదు కానీ పోగులు పూర్తిగా పోగులు కాకుండా బాగా ఎందుకు. సరే యోగి అల్కగా చేతి చూడవే. మళ్ళీ పెడతామా? ఇప్పుడు ఇంకా 10 గంటలకు ఫంక్షన్. 10 గంటలకైతే 10 గంటలకే కొంచెం అంటే మరీ పూర్తి అలకగా కాకుండా కనబడేటట్టు చూడు. బాగా హెవీ, బాగా పెద్దగా కాకుండా. బాగా పెద్దగా కావద్దు, కూర నాదాలు ఉండాలి. మధ్య రకంలో జర మంచిగా ఉండేటట్టు ఇవైతే నచ్చినట్టున్నాయి కదా. అవి ఎంత అవుతుందో చెప్పు. ఇక సరే చూద్దాం. మేము బ్యాడెత్తుంటానే సరిపోతా. సరే ఎంత అవుతుందో బిల్లు? అదా నాకు ఒక 8,000 రూపాయలు అవుతాయి. జర చూసి తీసుకో. సరే చూసి తీసుకుందాంలే, మనకే కదా. పెళ్ళి అప్పుడు ఇన్నే తీసుకున్నారు బంగారం వాళ్ళు. అట్లా ఏమున్నది, అమ్ముతో 500 వస్తాయి, 500 తక్కువ చేసి రాదండి మన వరకు బంగారం డబ్బులు ఇచ్చినప్పుడు. ఓకే సరే 7,000 నాది. ఇవి 5,000 ఇంకొక 20,000 తర్వాత ఇద్దాం. 5,000 చూసుకో. 25,000 నేను ఎల్లుండి వచ్చినప్పుడు ఇస్తాం. సరే ఇటు వచ్చినప్పుడు నువ్వు ఎట్లా ఇంటికి వస్తావు కదా, అక్కనే ఇచ్చినా ఇచ్చు. ఈ పైసలు నువ్వు కుట్టినవి అన్ని ఆడప్ప చెప్తుంది. అయ్యి ఇంకే మేము దేనికైనా ఇంటికి వస్తున్నాం సేటు. ఎప్పుడైనా మీతో 10 మంది రప్పిల్లు ఇంకా తప్పకుండా. మేము వచ్చాడు మంది చెప్తాం. సరే సార్ చూసుకోండి. మరి మర్చిపోయావు రా. ఓకే ఎట్లున్నాయి ఇది లేస్తుందా నాకు? కొనుక్కుంటూ వచ్చేవాటికట్టు ఇవన్నీ తీసిరు. బావా ఒకసారి ఇటు రా, ఇది లేస్తలేదు. ఏంటిదే? గిజ్ లేస్తలేదు గట్టయి. నువ్వెందుకు వచ్చినావు ఇక్కడికి? మరి నేను చేయబోతున్నా. కట్టెలు కొనుకొచ్చుకుంటే కాకపోనా బావా? గంత మొట్లున్నాయి, కొట్టుడాట ఏమోనాట ఏమో. కాదే చీర కడిగి పోమని కదా నువ్వు వచ్చి గీడు ఉన్నావు. మళ్ళీ రేపు పంచను చీర అందుతా అని కాదు బావా, ఏమన్నా అంటేనేమో అన్న పేరు ఎత్తాలి నాది. అందరు కలిసి మీరు అందరు ఒక్కటే కదా బావా. ఇప్పుడు అందరు ఫంక్షన్ కోసం అని బట్టలు తెచ్చుకోవడానికి వేళ్ళు. అదే నన్ను కూడా రమ్మంటే నేను కూడా పోయి తీసుకోపోదును ఏదో ఒకటి. ఇప్పుడు ఎక్కడక్కడ ఇచ్చిపెట్టిరు పోయిళ్ళు షాపింగ్ అని. నీ కోపం కిందికి వస్తాను. అదే పిలిచి రే చెప్పమని చెప్పారు కానీ మా బాబు మాగా సౌమ్యను పంపినా మరి ఇంకా బట్టలు పోతాను తీసుకున్నామని మా బాబు చెప్పిండు, మా అమ్మ చెప్పింది. మా చెల్లె కూడా మరి అన్న వదిన పంపిస్తానంటే నేను ఒక్కనే ఉండాలని మీ ఇద్దరంగా చెప్తాం పోవని మా చెల్లెకు మా బాబు చెప్పే తోలింది. ఎప్పుడు వాళ్ళనే ఎన్కేసుకొస్తావు బావా నువ్వు. మళ్ళీ నువ్వు వాళ్ళ దగ్గరికి పోయి నాకు ఈ చీర నచ్చలే గా చీర నచ్చలే నువ్వేమన్నా అన్నావు అనుకో, వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడితే నీకు ఇంత కోపం వస్తుంది. మళ్ళీ నీ నోట్లో మాట ఆగదు, ఉన్నట్టే అంటావు ముఖం మీద పట్టుకోండి. అందుకే మీ ఇద్దరం కలిసి పోతామని చెప్పేసి నేను ఆపిన. అంటే ఇప్పుడు నువ్వు కూడా వాళ్ళ ముందు నన్ను కంటి ఎత్తానవా బావా? అరే కంటి చేసుడు ఏమున్నది? అంటే వాళ్ళు కొంటే నేను మెచ్చానని నువ్వు ఎట్లా అంటావు చెప్పు? నీకు ఎట్లా పైసలు ఇచ్చి పోతారు? సరే ఇచ్చిళ్ళు, ఎన్ని వేలు ఇచ్చిళ్ళు చెప్పు? 2,000. ఇప్పుడు బ్లౌజ్కే అవుతానే 500-600. అదేమన్నా చీరలు ఎక్కువ ఉందా కనీసం? ఏదో ఇక దొరికింది కదా తీసుకున్నా, తప్పదు కాబట్టి. అయితే తీరాదు, ఏం చెప్తాం మరి. కాదే అసలు ఈ ఫంక్షన్కు ఖర్చు ఎవరు పెట్టాలని నేను కదా పెట్టేది. నా మ్యాన కూడా లేని ఇంత బంగారం అది ఏదో పెట్టాలి అంటారు. నా దగ్గర పైసలు ఏమని తెలిసి కూడా మా బాపే ఇవ్వరు మరి బట్టలు కొనుక్కోరని కొన్ని పైసలు ఇవ్వని ఇచ్చి ఉన్నదాన్ని ఎలా తీసుకోవాలి. కానీ ఇంకా బాబు నాకు ఈ బట్టలకి పైసలు సరిపోవని ఎట్లా అడగాలి చెప్తే నేను ఖర్చు పెట్టేది మా బాబు ఖర్చు పెట్టి ఫంక్షన్ చెప్తాను. అర్థం చేసుకోవాలి కానీ నువ్వు కూడా ఇట్లా అంటే ఇగో సౌమ్య నేను ముందే చెప్తాను,
రేపు అందరు చుట్టాలు వచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు పరువు తీయకు. మూతటు ముక్కు ఇటు ఇట్లా తిప్పుకుంటూ ఉన్నావు అనుకో అందరి ముందు పరుగు పోతుంది. జర మంచిగా ఉండు, అలా నవ్వుకుంటూ అందరి పలకరి, అంతే. నువ్వు చేసేది ఏం లేదు. అంటే ఇప్పుడు వాళ్ళ ముందైతే నన్ను కంటిన్యూ చేసినావు, పైసలు తీసుకొని వాళ్ళు తీసుకుంటే మెచ్చదని చెప్పి కంటిన్యూ చేసినావు. ఇప్పుడు ఫంక్షన్లో కూడా ఉండు ఇష్టం లేదు, మూతిటు ముక్కటు పెడతామని ఏదో వంక పెడతాను. మరి ఇష్టం లేకపోతే చెప్పు బావా, పోతా మా అమ్మ ఇంటికి పోతాను నేను సప్పుడు దగ్గర. అరే నీ అవ్వ ఇంటికి నువ్వే దిక్కు కాదే, నువ్వేనే ఇప్పుడు నీది కాదా అనే ఫంక్షన్. నాది ఎట్లా అవుతుంది చెప్పు? నీకు ఉండుడే నచ్చుతా లేదా? మూతిటు పెడతావు ముక్కటు పెడతావు, నువ్వే అనబడుతుంది వాళ్ళకంటే ముందు. మంచిగా కింద పెడితే మీద పెట్టబడుతుంది, మీద పెడితే కింద పెట్టబడుతుంది. రేపు కావాలి ముంగట కొద్దిగా మంచిగా ఉన్నాయని చెప్పిన తప్ప చెప్పుడు. అరే నాకిన్న పిచ్చ బావా, నాకు తెలియదు ఎవరి ముందు ఎట్లుండాలని. కొత్తగా చెప్తాను, ఏం తెలియనట్టు నేను చిన్నపిల్లని అనుకుంటానవా? అరే నేను పిచ్చిదాన్ని అంటలేనే. మొన్నటిదాకా మీ అత్తగూడలోకి పడకుండా లొల్లు పెట్టుకొని ఉన్నారు కదా, అది ఎంతో కొంత మనసులు పెట్టుకోకుండా ఉంటావు నువ్వు, నాకు తెలియదా? కాకపోతే అందరి ముందు మంచిగా ఉండు, నవ్వుకుంటా నలుగురిని పలకరి అని చెప్తాను నాకు అంతే. నేనేం మళ్ళీ అది ఏమన్నా అన్నాను ఇప్పుడు నేను సరే నీకు నచ్చినట్టే ఉండు, కానీ కొద్దిగా మంచిగా ఉండవే, నవ్వుకుంటుండు అంటానా? ఇక సరే ఇక ఉన్నా అంటే ఉంటా, సరేనా? మీ బాపుకు ఫోన్ చేసినావా? ఏమద్దు, మా బాపుకి ఫోన్ చేసి వద్దు, మా అమ్మ వాళ్ళు అచ్చుడే వద్దు ఇడికి. ఎందుకే వద్దు, నువ్వు ఫోన్ చేసినా మామయ్య ఫోన్ చేసినా నేను రాకని చెప్తా, ఫోన్ చేసి మళ్ళీ చెప్తాను ముందు. మరి నీకే తెలుసు మరి. ఏ పో బావయ్య, ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటానే ఉంటావు నన్ను. ఏమైందన్న అప్పుడు ఎప్పుడో సాయంత్రం రమ్మన్నారు, చీకటి అవుతుంది, నాకు పెళ్లి పనులు ఇచ్చుకునేటివి ఉన్నాయి, ఇవాళ అవుతుందా కాదా? అబ్బా జరేమనుకోక, పాప పొద్దు నుంచి బాగా సీదరించుకున్నది, ఏడ్చింది పండుకున్నది, ఇప్పుడు లేచింది తయారు చేసిండ్రు, అంత అయిపోయింది. ఇక తయారు చేసి రమ్మని దా ఇట్లా కూర్చోండు, దా కూర్చోడు కూర్చో. అరే ఏం చెప్తారు వాళ్ళు రమ్మని అవుతుందిరా బయటికి. తొందర ఎంతసేపు అయినట్టు కూర్చో బిడ్డ. బాబు అరే ఏం చేస్తానో బావ లోపల, అటు కూర్చోవే, కూర్చో. రచనవే అది ఆ పిల్లగాని వండ పెట్టినాం. ఓ వదా రచనవా, అందరికి బొట్టు పెట్టు కడతారు. కుట్టియాకి ఏడవకుండా నవ్వుకుంటా, నవ్వుతారా? ఏడ్చినట్టు పెట్టి జ్వరం ఎంత వస్తుందో కదన్నా మనోరా. నీకే ముందుగా జ్వరం వచ్చేటట్టున్నది కదా, దానికని ఏడుస్తావా నువ్వు బట్ట? బాగుంటుందా? ఓ నా మనోరాలు పెట్టు బంగారు తల్లికి. ఇంకా బట్టలు తీసుకురాపోయి లోపల పోయి. తెస్తాను. స్కూల్ బొట్టు పెట్టు మామ. బుట్టెట్టి బట్టయ్యా కొంచెం పెట్టి కాదు ఎగ్గినకి ఇప్పుడు ఎటు పోయినట్టే. ఆయన ఏదో పని ఉన్నదని ప్రేమ చేస్తాడు. ఎటు పోతాడు రమ్మని అవసరాలు కొడుకుని రమ్మని కుడతాడు. రాయదా మా ఉంటుంది కదా, మామ కూర్చోబెట్టి చోరు కొట్టిస్తారు కదా, లేరా? ఉన్నాడు కూర్చో, కూర్చోండి. కూర్చొని ఎత్తుకొని గోడలు ఎత్తుకో. కూర్చోరా, దండం పెట్టి ఏడుకోకుండా కుట్టు. ఏం కాదు, ఏర్పడకుండా అయినా కుడదాం కానీ నువ్వు పట్టుకోకూడదు అట్లా. అయిపోయింది 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 అయిపోయింది. ఏడో కమ్మలు పెట్టుకో, మంచిగా ఉంటది పొట్టిదానా. అమ్మా నా కొడుకు ఎడుతున్నట్టున్నాడు, నువ్వు పోవే ఒకసారి అడిగి. దాన్ని
కట్నం పెట్టరానమ్మా. వాడిని ఆ డ్రెస్ కుడతా వచ్చి ఇప్పు పో. మామ ఎట్టు అత్తమ్మ ఎట్టు అయ్యా చల్లగా బతుకుండ్రి. రే చింటూ బావాల దోస్తులు వచ్చి వెనక కూర్చొని వాళ్ళు చూసుకోపోరు ఒకసారి. మరి జాగ్రత్త రే బిడ్డ, మాట పోదు రే. పా బావా పా పోదాం పా. అవు బావా స్వాగతే కనపడతలేడింది. ఏ ఆయనకి ఎవరో దోస్తుగా జిల్లా తాగేందుకు వెళ్ళి ఊళ్ళకు గుజ్జి ఫోన్ చేస్తా అంటే కట్ చేస్తాడు. అవు బావా మన ఇంటికి వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చినప్పుడు నీ మర్యాద చేయొద్దా మా కొడుకు? సాయంత్రం చేస్తూ ఉంటాం, ఈ రాత్రికి ఉండే మేము పోతాను అంతలా. బావా ఆయన అయితే నాకు దొరుకుతలేడు.